Friends, welcome back to my channel Travel with Harsha and welcome back to another day and good morning from Munnar. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అయింది అండ్ నేను తీసుకున్న రూమ్ ఇది. నా బ్యాగ్ కొన్ని ఇక్కడ ఉన్నాయి థింగ్స్ అండ్ ఇక్కడేమో రివర్ ఉంది చూపించడానికి. దిస్ ఇస్ లాక్. ఎస్, వచ్చేసింది. సో అటు సైడ్ కనిపిస్తుందా ఈ వాటర్ ప్లెయిన్గా? సో అది రివర్ అనమాట. గార్డెన్ కూడా ఉంది దీనికి. హోమ్ స్టే ఇది 2200 పడింది. బాగుంది, చాలా బాగుంది. అక్కడున్న హాల్ అదంతా వాడుకోవచ్చు. ఇదంతా మా రూము. సో 1 second, anyway I have to go out. Yeah, remember this is the outfit for the day. Yeah, ఒకసారి చెక్ చేస్తాను ఏమన్నా ఉన్నాయా. అండ్ ఇది మా రూమ్ అని చెప్పాను కదా హోమ్ స్టేలో. అండ్ ఈ డైనింగ్ సెటప్ కూడా వాడుకోవచ్చు. కానీ నిన్న మా వాళ్ళంతా ఒకరి మీద ఒకరు అలిగేసి ఏం చేయలేదు, వేస్ట్ అయిపోయింది. సో రూమ్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇక్కడ ఈ రూమ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. హాల్ టైప్లో టీవీ ఉంది అండ్ యూజ్ చేసుకోవాలంటే ఈ చైర్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అంతా మనం వాడుకోవచ్చు, కూర్చొని మంచిగా నీట్గా. డైనింగ్ సెటప్ ఉంది, ఫుడ్ తెచ్చుకొని తినొచ్చు. అండ్ అది మా రూము. అండ్ ఇక్కడ డోర్స్ ఎలా ఉన్నాయంటే చూపిస్తాను చూడు. లాకింగ్స్ ఇది ఉంది కదా, మనం ఇలా పైకి అంటాం కదా. సో ఇక్కడ అలా ఏం లేదనమాట. దీన్ని ఇలా కిందకంటే లాక్ పడిపోతుంది, పైకంటే ఓపెన్ అయిపోతుంది. అలా చాలా డిఫరెంట్గా ఉంది. వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది. అండ్ నేను ఒకసారి గార్డెన్ కూడా చూపిస్తాను నేను. కానీ లాక్ ఉన్నట్లుంది. పక్కనే రివర్ కూడా ఉంది. ఓకే, లాక్ ఏం లేదు. దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలో. యా, ఓకే, ఓపెన్. సో మంచిగా చైర్స్ వేసి సెటప్ కనిపిస్తుందా. క్యాంప్ ఫైర్ కూడా పెట్టిండే, కానీ వాడు ఆస్తులు అడిగిండే. అంత వర్త్ అనిపించాలి, అందుకు సైలెంట్ అయినాం. ఈ చిన్నదానికి 1500 అన్నాడు. పోరా బాబు అని చెప్పినాం. ఇదంతా గార్డెన్. ఎండ వస్తుంది ఇప్పుడిప్పుడే. అండ్ ఇదంతా రివర్. ఆ రివర్ పేరు మాత్రం అడగకండి, వాడు చెప్పింది నేను మీకు చెప్తాను అంతే. సో ఇదంతా రివర్ వ్యూ అనమాట. ఇదే రూమ్. ఇదంతా అవే అనమాట మా రూమ్కి వెళ్ళే, ఐ మీన్ మా హోమ్ స్టేకి వెళ్ళే దారి. బాగుంది. దీని నెంబర్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి, నెంబర్ ఇస్తా. సో ఇక్కడున్న ఈ రోడ్డుని గ్యాప్ రోడ్ అంటారు. ఇది మున్నార్లో ఉంటుంది. మున్నార్ హిల్ స్టేషన్ టాప్లో ఉంటుంది. ఇక్కడ మొత్తం క్లౌడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. మొత్తం అంతా టీ ప్లాంటేషన్. సూపర్ ఉంది అసలు. మంచిగా సన్ రైజ్ అయ్యే టైంకి వచ్చేసినాం. ఇందాకనే ఇదే రూట్లో గ్యాప్ రోడ్ ఫినిష్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసినాం. చర్చిలు అయితే గల్లీ కొట్టున్నాయి. ఇప్పుడు నేనే 2-3 చూపిస్తాను నేను. ఇవన్నీ, ఇది ఒక చర్చ్, ఇక్కడ ఒక చర్చ్ అండ్ అక్కడ ఒక గ్యాప్లో ఒకటి ఉంది. ఇక్కడ మీకు కనిపించట్లేదు, జూమ్ చేసిన చెట్లు అంటే ఉన్నాయి. సో ఇన్ని చర్చిలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చిన ప్లేస్ బొటానికల్ గార్డెన్. బాగుంది. సో అన్ని ట్రీస్ ఉన్నాయి. ఈ ట్రీస్ కూడా అమ్ముతుర్రు. ఏవో పేర్లు, సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఇది బాగా నచ్చింది. బాటిల్స్ కట్టి మొత్తం కంచులాగా దాన్ని చేయడం రియలీ గుడ్. ఇన్నోవేటివ్ థింగ్స్ రావాలా. వచ్చి నిన్నంతా ఉబ్బరిచ్చింది ఘోరంగా అసలు. ఇక్కడనేమో ఘోరమైన చలి ఉంది. ఒక మంచి వీడియో వేస్తా, ఇన్ఫర్మేషన్ వీడియో. సో దాంట్లో అన్నీ కవర్ అయ్యేలా, ఏ ప్లేస్లో ఎట్లుంటుంది వెదర్ అన్నీ కవర్ చేస్తాను. మ్యాక్సిమం ఏ టైంలో వెళ్తే బాగుంటుందో కూడా సజెస్ట్ చేస్తాను. అండ్ ఇవన్నీ మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఎక్కువ తీయను, అన్నీ అక్కడో షాట్ ఇక్కడో షాట్ తీస్తా. చూద్దాం.
చూసినాం, సూపర్ ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నా, గుంపు గుంపు ఉన్నాయి, ఎంత డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. 3-4 కలర్స్, 1 2 3 4 5, అక్కడ ఇదొకటి 7-8 కలర్స్ వచ్చినాయి. మొత్తం వాడిపోయినాయి అన్నీ కలిపి. సరే ఇదైతే చాలా పెద్ద ఉంది. యాక్చువల్గా అక్కడ టాప్లో ఉండే, అక్కడ నుంచి ఇట్లా కిందికి వచ్చేసినాం. ఇక్కడ వాటర్ సౌండ్ వినిపిస్తుంటే కిందికి వచ్చేసినాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసిన ప్లేస్ రోజ్ గార్డెన్ అంట. సో అక్కడ పై నుంచి వచ్చేసినాం, ఇక్కడ నుంచి ఎలా వెళ్తూ కిందికి వచ్చేసినాము. ఏం లేదు, ఇంతకుముందు మనం వెళ్ళిన బొటానికల్ గార్డెన్ సేమ్ దాంట్లో ఉన్నట్లే ఉంది. కొంచెం రోజ్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి రోజ్ గార్డెన్ అన్నందుకు, కానీ దాంట్లో జనాలు తక్కువ, దీంట్లో ఎక్కువ. కానీ అది చాలా పెద్దగా ఉంది. అన్నీ సేమ్ థింగ్స్ అన్నమాట. రోజ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ రెండు సేమ్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ రెండు సజెస్ట్ చేస్తే బొటానికల్ గార్డెన్ విజిట్ చేయండి. ఇట్స్ వెరీ బిగ్, చాలా పెద్దగా ఉంది. అండ్ చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి ఫొటోస్ దిగడానికి, బాగుంది. అండ్ ఇది కూడా బాగుంది, బట్ చాలా చిన్నగా ఉంది. క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. దాంట్లో అయితే క్రౌడ్ తక్కువ ఉంటుంది. రివర్ వస్తుంది మధ్యలో, వాటర్ వెళ్తూ ఉంటాయి, మంచిగా ఫ్లో అవుతుంటుంది, బాగుంటుంది చూడండి. సో ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏమో డ్యామ్, మాటుపెట్టి డ్యామ్. సో అన్ని డిఫరెంట్గా ఉంది. ఇది నార్మల్గా ఇటు సైడ్ వాటర్ ఫుల్ ఉన్నాయి. సో వాటర్ వదిలితే ఇక్కడ సైడ్ రావాలి కదా మొత్తం, కానీ అన్ని హౌసెస్ అవి డ్యామ్కి సంబంధించినవి ఉన్నాయి, కనిపిస్తున్నాయి. యా, సో అవన్నీ ఉన్నాయి. నిన్న అడ్వెంచర్లు చేయడానికి పోయినప్పుడు కాలు కొంచెం మట్టేసుకున్నది, జాయింట్. ఇక్కడ ఫ్లో అవుతుందా, సో ఓన్లీ దాంట్లో నుంచి వెళ్తాయంట వాటర్. ఆ గ్యాప్లో నుంచి అలాగా కాలువలో వెళ్తాయంట. ఏం చిన్నగా ఉంది. మన దగ్గర ఉన్న డ్యామ్స్ మొత్తం ఇట్లా ఓపెన్ చేస్తే గేట్లు అన్నీ పెద్దగా వస్తాయి కదా, బట్ ఇక్కడ మాత్రం చాలా చిన్నగా సందులో నుంచే పోతాయంట. వదిలినప్పుడు హైట్ పోయి అట్లా వెళ్ళిపోతాయంట. డిఫరెంట్గా ఉంది. ఈ డ్యామ్ పేరు మాటుపెట్టి డ్యామ్. ప్లేసెస్ అన్నీ పక్కనే ఉంటాయి. సో ప్లేసెస్ అన్నీ పక్కనే ఉంటాయి కేరళలో. మీరు ఎక్కువ మాట్లాడుకోవద్దు, దేనికైనా సరే ఒక 4 మెంబర్స్ ఉంటే 1000 మస్తు. అన్నీ పక్కనే ఉంటాయి కాబట్టి మాట్లాడుకొని వేస్ట్. ఎకో పాయింట్ అని ఉండే, బట్ చాలా ట్రాఫిక్ ఉందని మేమే స్కిప్ చేసేసినాం. అటు వెళ్ళినామంటే స్ట్రక్ అయిపోతాం ఈవినింగ్ వరకు. సో అట్లని క్యాన్సిల్ చేసేసినాము. అండ్ ఇక్కడ అంతా ఉంది, బట్ లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఎవరిని. అసలు వేరే ప్లేసెస్లో అయితే ఈజీగా మంచిగా దిగి ఫొటోస్ తీసుకోమంటారు, ఏమన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏందో మరి, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఎవరిని పోనీయట్లే మరి. సెంట్రల్ నర్సరీ అంట. ఓకే, ఇట్లా కొంచెం లోపలికి వెళ్ళి చెట్ల మధ్యలో ఇట్లా నిల్చొని ఫొటోస్ దిగుదామంటే ఎవరిని అలో చేయని. అట్లా ఏందో ఏమో, ఇంత దూరం వచ్చి పోకుండా ఒక 10 minutes కూడా పట్టదు, మంచిగా వెళ్ళిపోవచ్చు అనుకుంటే. అండ్ ట్రాఫిక్ అయితే ఒక 4-5 kilometers ఎక్కువ ఉంది. మొత్తం గ్యాప్, నార్మల్గా గ్యాప్ లేకుండా ఎక్కువ ఉందన్నమాట. చాలా ట్రాఫిక్ ఉండే 7 kilometers దాకా. సో అట్లనే ఎకో పాయింట్ అనేదాన్ని స్టాప్ చేసేసినాం, వెళ్ళలేదు. ఈకో పాయింట్ అంటే రివర్ సైడ్ అనమాట. ఒక చిన్నది చెరువులాగా ఉంటుంది కదా, పెద్దది. ఆ చెరువు పక్కన స్పాట్ ఉంటుంది కదా, కొంచెం ఫొటోస్ దిగడానికి బాగుంటుంది అది. కానీ అంతేం ఉండదు ఆడ కూడా. సో ఇంకా మేమే స్కిప్ చేసేసినాం. చూడండి అసలు ఎంత బాగుంది. 10x జూమ్ పెట్టేసిన. ఎండ అయితే ఎక్కువ లేదు, కానీ ఏం చేస్తాం, అట్లా అయిపోతుంది. చూడు అసలు వ్యూ ఇక్కడ
ఈయన మా డ్రైవర్. చూడు అందరికి మంచి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, చూపించిండు. అట్లా ఉంటుంది మరి, ఏం చేస్తాం. ఇంక ఇక్కడ దిగలేమని అర్థమైంది. మార్నింగ్ సన్ రైజ్ కోసం వెళ్ళిన పాయింట్ ఉంది కదా, సో ఇంకా అక్కడే ఏమన్నా దిగుతాయి. మరి ఎందుకు వెళ్ళనివ్వట్లేదో అర్థమవుతలేదు. ఈ కాలుకి ఏమైందో ఏమో, ఒక్కొక్కసారి సడన్గా నడవనివ్వట్లా. ఓ మై గాడ్.